పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వెల్లడించారు. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా గురువారం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు పారిశుద్ధ్య పక్షోత్సవాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసి పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వ్యాధులు రాకుండా నివారించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడానికి, వ్యాధులు రాకుండా నివారించడానికి నిర్వహించే కార్యక్రమమే పారిశుద్ధ్య పక్షోత్సవాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, అందుకు వేరువేరు డస్ట్బిన్లను ప్రతి ఇంటికి అందించాలని ఆదేశించారు. మురుగునీటి కాలువలు, మంచినీటి ట్యాంకులను శుభ్రపరచడం, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, కలుషిత నీటికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయడం, ఇందుకు అవసరమైన నీటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికార ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.